రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఎస్ఏపి లాగిన్ చేయండి. శివరాజ్ ఎస్ఏపి లాగిన్ చేయండి. ఎస్ఏపి లాగిన్ చేయండి. చేశారా? మీ నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది శివరాజ్. చేసా సార్. చేశారు, నాకు స్లోగా వస్తుంది. నా నెట్వర్క్ ఇష్యూ మీద మాకు తెలియదు. నేను వైఫై దగ్గర FS00లోకి వెళ్ళండి. FS00. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఓపెన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్, అది ఎలాబరేట్ చేయండి. చూడండి, రెంట్, సాలరీ ఉంది, క్యాష్ డిస్కౌంట్స్ ఉంది, పర్చేజెస్ ఉందా, పర్చేజెస్. ఓకే, సో మనం రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, వెళ్ళండి. జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి, FB50 ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి చూడండి. ఎస్ఐపిలో మీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇండివిజువల్ వర్క్ ఏంటి, ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయటం ఎలా పోస్ట్ చేయాలి, వెళ్ళండి. FB50 సింగిల్ స్క్రీన్, ఇండివిజువల్ వర్క్ ఏంటి, ఎంట్రీస్ పోస్ట్ చేయాలి మేజర్ గా. అలాగే నేను చెప్పినవన్నీ కూడా నేర్చుకోండి, మీకు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉంటుంది. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ కిందకి రండి, రెంట్ అకౌంట్ తీసుకోండి, డౌన్కి వచ్చేయండి. డెబిట్ చేయండి, రెంట్ అకౌంట్ డెబిట్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. ఇవ్వండి, ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా ఇస్తున్నాం. బిజినెస్ ఇవన్నీ కూడా పారామీటర్స్ అంటారు వీటిని. ఎంటర్ చేయండి. నెక్స్ట్ కింద రెంట్ అకౌంట్ ఇచ్చారు, బ్యాంక్ ద్వారా పే చేస్తాం. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ట్యాబ్ 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 యూజ్ చేస్తే వెళ్తుంది, కర్సర్ మూవ్ అయిపోతుంది. ట్యాబ్ 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 ఉంటుంది కదా, ట్యాబ్ ఆప్షన్ యూజ్ చేయాలి. రెంట్ పెయిడ్, బిజినెస్ ఏరియా ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్, సేవ్ చేయండి. సేవ్, డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ శాలరీ అకౌంట్ కూడా శాలరీ పే చేద్దాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, డేట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి.
ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. సిమ్యులేట్ దీన్ని ఏమంటారు? యాక్చువల్ ఎంట్రీ వ్యూ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది సిమ్యులేట్ చేసామంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ వ్యూ అంటారు. మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఎలా చూడొచ్చు? వెయిట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఎలా చూడొచ్చు? పైన టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి. టాప్ లో డాక్యుమెంట్ టాప్ లో ఉంది చూడండి. టాప్ లో మెను పైకి వెళ్ళిపోండి. కంప్లీట్ పైకి వెళ్ళిపోండి. లెఫ్ట్ సైడ్ కమాండింగ్ ఫీల్డ్ పైన ఉంది చూడండి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. డిస్ప్లే అదో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ 5 అనమాట. నెంబర్ చూడండి. డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడ చూపించండి. పైన చూడండి. అదొక డాక్యుమెంట్ నెంబర్ 5. ఓకేనా? డాక్యుమెంట్ నెంబర్ ఏంటి? 5 అనమాట. సో 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. అలాగే ఇవన్నీ కూడా కనిపిస్తుంది. తర్వాత అక్కడ పైన హ్యాట్ సింబల్ ఉంటుంది. హ్యాట్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి. హ్యాట్ సింబల్ కనిపిస్తుంది పైన. హ్యాట్ సింబల్ హ్యాట్ కింద హ్యాట్ ఎక్కడ ఉంది? హ్యాట్ టోపీ హ్యాట్ అంటారు కదా. హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేస్తే చూడండి ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఇది. కరెన్సీ ఏం ఉపయోగించారు? ఐఎన్ఆర్. చూపించండి కరెన్సీ ఎక్కడ ఉంది? ఐఎన్ఆర్ కింద కనిపిస్తుంది చూడండి. ఐఎన్ఆర్. తర్వాత డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ రైట్ సైడ్ కనిపిస్తుంది. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ రైట్ సైడ్. ఏ పీరియడ్ లో పోస్ట్ చేశారు ఇవన్నీ కనిపిస్తున్నాయి. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత ఎవరు పోస్ట్ చేశారు? యూజర్ నేమ్ అని చూసారా? యూజర్ నేమ్ ఏ రోజు పోస్ట్ చేశారో కనిపిస్తుంది చూడండి. ఏ రోజు పోస్ట్ చేశారు. టీ కోడ్ ఏ టీ కోడ్ ఉపయోగించారు? FB50 ఉపయోగించాం. ఇలా ఎవరు పోస్ట్ చేస్తారు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగించి ఎంట్రీని పోస్ట్ చేస్తామని అర్థం. క్లియర్ కదా? ఈ విధంగా ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ కి సంబంధించిన 1 మినిట్ లైన్ లో ఉండండి. ఐఎమ్ సారీ. చూడండి. సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఎవరు చేశారు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనం పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడ చూడొచ్చు? ఎక్కడ చూస్తాము? FB03 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB03 ఇవ్వండి. FB03/n FB03 డాక్యుమెంట్ నంబర్ రిమూవ్ చేసేయండి. అక్కడ 5 తీసేయండి. 5 ఇస్తే ఏమవుతుంది? 5 ఇచ్చి ఎంటర్ చేయండి చెప్తాను. 5 ఉంది ఆల్రెడీ. 5 ఇచ్చాం. ఎంటర్ చేస్తే ఓన్లీ 5 మాత్రమే కనిపిస్తుంది. 5 ఇవ్వండి. అక్కడ రిమూవ్ చేశారు కదా డాక్యుమెంట్ నెంబర్ దగ్గర 5 ఇవ్వండి. క్రింద ఇచ్చారా? నెట్వర్క్ స్లో వస్తుంది మీ వైపు నుంచి ఏంటో మరి. డాక్యుమెంట్ 5 ఇచ్చారా లేదా? డాక్యుమెంట్ లిస్ట్ పైన 5 ఇచ్చారు. ఓకేనా? ఎంటర్ చేయండి. ఎంటర్. ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. అంటే 5 నెంబర్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ 5 కనిపిస్తుంది. లేదు డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి మీకు. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 1 బ్యాక్ వెళ్ళండి. 1 ఇవ్వండి చెప్తాను. అంటే ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేయాలి. 1 ఇవ్వండి. ఎంటర్. చూసారా? ఇది డాక్యుమెంట్ నెంబర్ 1. బ్యాక్ వెళ్ళండి. అలా కాదు, మనం ఇప్పటివరకు ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేసామో అవన్నీ చూడాలి. ఇండివిజువల్గా టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ 1 రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. అది క్లాక్ సింబల్. ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారు? ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. మనకి ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ పైన మనం టోటల్గా 5 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ నెంబర్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. 1. 2 కావాలంటే బ్యాక్ వెళ్ళండి. 2 అది చూసారు? మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయొచ్చు. జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి. జనరల్ లెడ్జర్ వ్యూ రైట్ సైడ్. ఇది ఒక వ్యూ. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? లెడ్జర్స్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి.
సో ఇలా మనం డాక్యుమెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. ఏటీ కోడ్ లో చేస్తారు, FB03లో చెక్ చేసుకుంటాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళండి, FB50కి వెళ్ళండి. FB50కి వెళ్ళండి, డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చారా? కిందకి రండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇవ్వండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ చూడండి, అమౌంట్ ఇచ్చాం. తర్వాత ఏముంది, టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాం. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఏముంది, బిజినెస్ ఏరియా ఇస్తున్నాం. ఈ టెక్స్ట్ ఫీల్డ్, బిజినెస్ ఏరియా, వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ పారామీటర్స్, డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ టెక్స్ట్, బిజినెస్ ఏరియా, వ్యాలిడేట్ అవన్నీ చూపించండి ఒకసారి. డెబిట్ చేయండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్రెడిట్ చేయండి. డెబిట్ ఇచ్చేసారు కదా, క్రెడిట్ చేయండి. క్రెడిట్ ఇది ఎందుకు ఇచ్చారు? లాస్ట్ లో క్లిక్ చేయండి, లాస్ట్ లో ఎంటీ స్పేస్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి, పోతుంది అది. అమౌంట్ ఇవ్వండి. తర్వాత టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇచ్చాం. టెక్స్ట్ కాకుండా ఇంకా ఏమున్నాయి? బిజినెస్ ఏరియా, ఇంకా చాలా ఉంటాయి చూడండి. వాటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ రైట్ సైడ్ మూవ్ చేయండి, కింద ఒక ట్యాబ్ ఉంది చూసారా? రైట్ సైడ్ మూవ్ చేయండి. రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది, అది కాదు కింద అది రైట్ సైడ్, దాని పైన అండి. అది కాదు. ట్యాబ్ రైట్ యారోకి అవి అడ్జస్ట్ చేయండి లైన్స్ అన్ని. దీన్ని ఏమంటారు? యాక్చువల్గా బిజినెస్ ఏరియా ఇచ్చాము. తర్వాత ఏమి ఇచ్చాము? బిజినెస్ ఏరియాతో పాటు ఏమి ఇచ్చాము మనం? టెక్స్ట్ ఇచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సేల్స్ ఆర్డర్, అవన్నీ చాలా కనిపిస్తున్నాయి. వాటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. చూపించండి, అవన్నీ చూపించండి. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, బిజినెస్ ఏరియా ఉన్నాయి కదా, చూపించండి. టెక్స్ట్ ఉంది, తర్వాత ఏముంది? రైట్ సైడ్కి రండి. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, చూపించండి. ఆర్డర్, జస్ట్ కర్సర్ ఉంచండి, కనిపిస్తుంది చాలు. ఆర్డర్, ఇవన్నీ ఏంటి? పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటారండి. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, వీటిని ఏమంటారు? 75 ఉంటే డెబిట్ సైడ్ పారామీటర్స్. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, టెక్స్ట్, ఇవన్నీ కూడా పారామీటర్స్ అంటారు. సో డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్, ఇట్లా పారామీటర్స్ ఉంటాయి. సిమ్యులేట్ చేయండి. వెయిట్ సిమ్యులేట్ చేయండి. పైన చూడండి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఉంది. దీన్ని ఏమంటారు? కరెన్సీ, ఇవన్నీ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ అంటారు. హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి? what are the inputs we are entered on the header level, that is called header level data. పైన కనిపించేదంతా కూడా header level data అంటారు. header level data అంటే మీనింగ్ ఏంటి? what are the inputs we are entered on the header level, that data is called header level data. కింద లైన్ ఐటమ్ లెవెల్ అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ అంటే ఏంటి? ఆ డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 రెండు ఉంటాయి ఇక్కడ. వీటిని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. క్లియర్ కదా? ఇట్లా ఉంటుంది. దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. అలాగే డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. అది పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటారు. అట్లాగే ఆ టిక్ మార్క్స్, స్టేటస్ దగ్గర టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా? రైట్ మార్క్స్ ఉన్నాయి. ఇవేంటి? రైట్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? అవి రైట్ మార్క్. అది ఏంటివి? కరెక్ట్ గా ఉందా లేదా, అంటే మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా. ఒక ఎండ్ యూజర్కి ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, ఏవైనా సరే కరెక్ట్ గా ఇవ్వాలి, ప్రాపర్ గా ఇవ్వాలి, రాంగ్ ఇవ్వకూడదు. సో ఈ టిక్ మార్క్ ఉందంటే మీనింగ్ ఏంటి? మీరు కరెక్ట్ గా ఇచ్చినట్లు.
తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది. ఆ పైన చూడండి 3 డాట్స్ ఉన్నాయి చూడండి పైన ఎల్లో గ్రీన్ కలర్ డాట్ ఉంది రైట్ సైడ్ రండి అది చూసారా, అది బ్యాలెన్సెస్ ఈక్వల్ గా ఉండాలి, గ్రీన్ లో ఉండాలి. గ్రీన్ లో ఉంటే కరెక్ట్ గా ఉన్నట్లు, లేదంటే ఎర్రర్ ఏదైనా ఫామ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, మీరు టికెట్ రైజ్ చేయాలి. ఓకేనా, సిమ్యులేట్ చేయండి. లైన్ ఐటమ్ లెవెల్ డేటా, హెడర్ లెవెల్ డేటా ఉంటుంది. లైన్ ఐటమ్ లెవెల్ సిమ్యులేట్, దీన్ని ఎంట్రీ వ్యూ అంటారు. ఎంట్రీ SAP లో ఎలా మ్యాప్ అవుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్ ఐటమ్ 1 చూపించండి. 1 ఎక్కడ ఉంది, అది మొత్తం లైన్ ఐటమ్ 1, దాని కింద అంతా లైన్ ఐటమ్ 2 ఉంటుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఎలా చూస్తాము, టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ డిస్ప్లే, ఇలా చూస్తాం. 6th పోస్ట్ చేసాం మనం. క్లియర్ కదా, అర్థమైందా లేదా, అర్థమైందా? ఇలా డాక్యుమెంట్ మనము పోస్ట్ చేసాము. దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు, హెడర్ లెవెల్ డేటా అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎండ్ యూజర్ స్క్రీన్, యాక్చువల్లీ మనం ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నాం, ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి చేస్తున్నాం. /n ఇవ్వండి, /n. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. అకౌంట్ లోకి వెళ్ళండి, అకౌంట్స్ కింద అకౌంట్ చూడండి, అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. ఇక్కడ FB50 ఉంది, ఇక్కడ నుంచి కూడా మనం ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. FB50 పైన డబుల్ క్లిక్ చేయండి, ఇది పాత్, ఇది డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ నుండి కూడా మనం FB50 కాదు, ఇక్కడ నుండి కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. అలాగే మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం, ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ డేటా అంతా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. మీరు మొత్తం టోటల్ ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేశారు, టీకోడ్ FB03 వెళ్ళండి, /n FB03. నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. టోటల్ డాక్యుమెంట్స్ అన్ని వచ్చేస్తాయి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్, ఎంటర్ చేయండి. టోటల్ గా 6 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో మన డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. ఎలా పోస్ట్ చేయాలో మీకు అర్థమైంది. ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. అలాగే మనకి ఏదైతే పైన ఒక డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి, ఏదైతే పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇచ్చామో దాన్ని ఏమంటారు, హెడర్ లెవెల్ డేటా అంటారు. FB60కి వెళ్ళండి, ఆ పైన ఏ డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఉన్నాయి, దీన్ని ఏమంటారు, హెడర్ లెవెల్ డేటా అంటారు. అలాగే క్రింద కనిపించే దాన్ని ఏమంటారు, హెడర్ లెవెల్ డేటా. కింద కనిపించేదాన్ని లైన్ ఐటమ్ లెవెల్ అంటారు, లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు, లైన్ ఐటమ్ లెవెల్. ఓకేనా, తర్వాత చూడండి, తర్వాత GL లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే ఎలా చెక్ చేయాలో చూద్దాం. SPRO లోకి వెళ్ళండి, SPRO కదా, ఐఎమ్ సారీ, /n ఇవ్వండి, హోమ్ స్క్రీన్కి వెళ్దాం. హోమ్ స్క్రీన్కి వెళ్ళారు కదా, ఇక్కడ FBL1N ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ కాదు, అకౌంట్స్ లో ఉంటుంది చూడండి, అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ ఉందా, జనరల్ లెడ్జర్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, అకౌంట్ లాస్ట్ లో క్రింద, జనరల్ లెడ్జర్కి వెళ్ళండి, అకౌంట్ అదే క్లిక్ చేయండి. చేశారా, FBL3N డిస్ప్లే లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు దీన్ని. సో ఇక్కడ మనం ఏమేమి ఎంట్రీస్ పోస్ట్ చేసామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ ఉందో లేదో చూడండి, మన కంపెనీ కోడ్ SIVA ఉంది, SIVS కంపెనీ కోడ్ ఉంది. GL అకౌంట్ దగ్గర అకౌంట్ నెంబర్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం FS00లో, ఆ GL అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో GL అకౌంట్స్ ఎగ్జాంపుల్ అలా కాదు,
పైన సెలెక్ట్ చేసి ఇవన్నీ వచ్చేస్తాయి సిస్టంలో. క్లోజ్ చేయండి చెప్తాను. అలా కాదు, మీరు క్లోజ్ చేసేయండి చెప్తాను. క్లోజ్ చేయండి. పైన జిఎల్ అకౌంట్ పని చేయండి, క్లోజ్ చేయండి. ఈ లైన్ మొత్తం ఈ విండో క్లోజ్ చేయండి. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సారీ, ఇప్పుడు డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి ఇవ్వండి. కంటిన్యూ చేయండి. వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. ఇవి మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్. ఇక్కడ 200, 100 ఫస్ట్ సెలెక్ట్ లో ఉంది. టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి, అంటే యాడ్ అవుతుంది. ఈ జిఎల్ అకౌంట్ నుండి 2 ఏ జిఎల్ అకౌంట్ వరకు డేటా కావాలి మీకు. 2 దగ్గరికి వెళ్ళండి. 2 డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. మీకు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. లాస్ట్ పర్చేజెస్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. చూసారా, బ్యాంక్ జిఎల్ పైన ఎంత ట్రాన్సాక్షన్ చేస్తాం? 72,000 చేశారు. బ్యాంక్ జిఎల్ పైన కనిపిస్తుంది. తర్వాత రెంట్ జిఎల్ ఎంత చేశారు? 72,000. కిందకి రండి. రెంట్. తర్వాత శాలరీస్ పైన ఎంత ట్రాన్సాక్షన్ చేశారు? కిందకి రండి. శాలరీస్ పైన ఎంత చేశారు? ఇంకా కిందకి రండి. శాలరీస్ 30,000 చేశారు. ఇట్లా మనం రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. టీ కోడ్ ఏంటి? GL 9 ఐటమ్ డిస్ప్లే FBL3N. GL 9 ఐటమ్ డిస్ప్లే FBL3N అంటారు. క్లియర్ కదా? ఇట్లా రిపోర్ట్స్ అన్ని మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేసామో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది వన్ కైండ్ ఆఫ్ ది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాడు, రిపోర్ట్స్ జనరేట్ చేస్తాడు. అలాగే ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కరెక్ట్ గా ఇవ్వాలి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. అది ఎండ్ యూజర్ ఫస్ట్ క్వాలిటీ. ఓకేనా? రైట్. సో ఇట్లా మనం డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్స్ ని ఈ విధంగా పోస్ట్ చేస్తాం, చెక్ చేసుకుంటాం. క్లియర్ కదా? వెళ్ళండి. FB60కి వెళ్ళండి, FB50కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? మనం INR కనిపిస్తుంది. INR ఎక్కడ చూపించండి. దీని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి? at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency అంటారు. ఏంటది? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి? INR అంటారు. ఒక పని చేయండి, మీరు MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో నేను పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఇది అవసరం లేదు, తీసేయండి, వేరే తీసుకోండి. ఇది వద్దండి. ఇంకా ఏ క్లాస్ ఆ క్లాస్ సపరేట్ గా తీసుకోండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, చూడండి. కాపీ చేయండి. when you post any document, how it will be reflected? చూడండి, when you post any type of document, how it will be reflected? సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? when we post any document, it will be reflected 3 types of currencies. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే అది 3 types of the currencies గా రిఫ్లెక్ట్ అవుతుందంట. చూడండి, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types of the currencies గా రిఫ్లెక్ట్ అవుతుందంట. ఒక డాక్యుమెంట్ అనేది 3 types గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది?
చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేసేయండి. చూడండి ఎగ్జాంపుల్, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. when we post any type of document, how it will be reflected? If we can post any type of document, it will be reflected 3 types of currencies అని అర్థం. 3 types of the currencies ఏంటవి? ట్రాన్సాక్షన్. చూడండి, ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ జిఎల్ డాక్యుమెంట్ అవ్వచ్చు. చూపించండి, జిఎల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడండి. జిఎల్ డాక్యుమెంట్ అవ్వచ్చు, వెండర్ డాక్యుమెంట్ అవ్వచ్చు, కస్టమర్ డాక్యుమెంట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ దగ్గర నుంచి చూడండి, ఎనీ డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుందంట. ఏంటవి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఫస్ట్ వన్ చూడండి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్, వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ and how it will be reflected? It will be reflected 3 types of the currencies. 3 currencies ga reflect avutundi. Transactional currency, local currency, group currency. So local currency tho meeku sambandham ledu, group currency tho kuda meeku sambandham ledu. Group local currency ante company code creation chesetappudu upayogistam, ade danni evaru vaadtaru? Consultant, meeku sambandham ledu. Group currency ante reporting purpose, high level reporting purpose vaadtaru, adi kuda meeku sambandham ledu. Only transactional currency tone meeku sambandham. So transactional currency ante meaning enti? At the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency antaru. Transactional currency నేను మీకు ఒక నోట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చూడండి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటో ఇంటర్వ్యూలో అడుగుతారు, చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, మాకు యాక్చువల్గా మనం జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏం తీసుకున్నాము? ఐఎన్ఆర్ తీసుకున్నాం. అంటే ఆటోమేటిక్ గా పిక్ అయింది, కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఐఎన్ఆర్ ఉంటుంది. సో ఐఎన్ఆర్ అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ కలర్ చేయండి. సో చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సో మనం ట్రాన్సాక్షనల్ కరెన్సీని ఉపయోగిస్తాం. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మీరు ఐఎన్ఆర్ తీసుకుంటే అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, యుఎస్డి తీసుకుంటే అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, కెనడియన్ డాలర్ తీసుకుంటే అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లేదు వేరేది ఏదన్నా తీసుకున్నారు అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? FB50కి వెళ్ళండి. FB50 ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది చూడండి. ఐఎన్ఆర్ చూపించండి. ఇది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లేదు మీరు యుఎస్ డాలర్ ఇచ్చారు, అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. కెనడియన్ డాలర్ ఇచ్చారు, అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఏంటి? మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. తర్వాత డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్, ఇక్కడ 2 కనిపిస్తుంది చూడండి. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? డాక్యుమెంట్ డేట్ నేను మీకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? చూడండి. డాక్యుమెంట్ డేట్. సో డాక్యుమెంట్ డేట్ అంటే చూడండి ఏముంది? డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? కలర్ వచ్చేయండి. వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఇన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. కింద ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్ అని వచ్చింది, అక్కడ లేదు. ఇట్ ఈస్ కాల్డ్ వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఇన్
in the physical document. It is called document date. యాడ్ చేయండి. సో డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? డాక్యుమెంట్ డేట్ కనిపిస్తుంది మనకి. మీనింగ్ ఏంటి? whatever date is available, whatever date available in the physical document. మీకు యాక్చువల్గా ఒక ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ తీసుకుని ఏం చేస్తారు, మీకు ఆ ఫార్మాట్ ని బేస్ గా చేసుకుని డేటాని SAP లో ఎంటర్ చేస్తుంటారు, అంటే ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు. సో ఏదైతే డాక్యుమెంట్ పైన డేట్ ఏదైతే ఉందో అదే డేట్ ని తీసుకోవాలి మనం అక్కడ. దాన్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. జిఎల్ పోస్టింగ్ అవ్వచ్చు, వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని ఏమంటారు? డాక్యుమెంట్ డేట్ అంటారు. ఫిజికల్ డాక్యుమెంట్ మీద ఉన్న డేట్ అనమాట. ఇంటర్వ్యూలు అడుగుతారు, ఇవన్నీ చెప్పాలి మీరు. నెక్స్ట్ మరి పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? which date we are posted in the entries is called posting dates. కరెక్ట్. చూడండి, పోస్టింగ్ డేట్. when we are posting document information on the SAP. చూడండి, పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై పోస్టింగ్ డేట్? when we are posting document information on the SAP. SAP లో మనం ఏ రోజైతే ఒక డాక్యుమెంట్ ని ఎంటర్ చేస్తామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. అలాగే బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్ ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పర్టిక్యులర్ ఫిజికల్ ఇయర్. అంటే పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే అది ఏ ఫిజికల్ ఇయర్ కి అప్డేట్ అవ్వాలో ఆ విధంగా అప్డేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్ ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పర్టిక్యులర్ ఫిజికల్ ఇయర్. ఆ పర్టిక్యులర్ ఫిజికల్ ఇయర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. పోస్టింగ్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? SAP లో మనం ఏ రోజు మ్యాప్ చేస్తాము అనే దాన్ని బేస్ గా చేసుకుని మీట్లో ఉన్నట్టు ప్లీజ్. సో ఏ రోజు మనం SAP లో మ్యాప్ చేస్తామనే దాన్ని బేస్ గా చేసుకుని ఈ పోస్టింగ్ డేట్ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ డేట్ ద డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పర్టిక్యులర్ ఫిజికల్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డేట్. ట్రాన్సాక్షనల్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేట్? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, పేస్ట్ చేయండి. ట్రాన్సాక్షనల్ డేట్. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేట్? సో ట్రాన్సాక్షనల్ డేట్ అంటే ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ రెండు ఒకటే, డిఫరెన్స్ ఏమి ఉండదండి. ట్రాన్సాక్షనల్ డేట్ అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్నే ట్రాన్సాక్షనల్ డేట్ అంటారు. అంటే పోస్టింగ్ డేట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ డేట్ అని చెప్పవచ్చు అనమాట. దీన్ని ట్రాన్సాక్షన్ డేట్ అంటారు. అలాగే మీకు పారామీటర్స్ అన్నారు. నెక్స్ట్ దాని డేట్ ట్రాన్సాక్షన్ డేట్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ ఎంటర్ కొట్టేసి పారామీటర్స్ అని ఇవ్వండి. పారామీటర్స్ ఇచ్చేసి ఆ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ దాని అది కాపీ పేస్ట్ చేయండి కింద. పారామీటర్స్ అంటే ఏంటి? మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనము ఈ పారామీటర్స్ ఇస్తాం. ఏంటి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, అన్ని కాపీ పేస్ట్ కట్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ అన్ని వచ్చేస్తాయి, పైన ఉన్నాయి అన్ని. సో మనకి డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఎన్ని ఉంటాయి? 75 పారామీటర్స్. అలా కాదండి, పైన కాపీ పేస్ట్ చేసేయండి సార్, కాపీ చేసి కట్ చేసేయండి సార్, పైన అవసరం లేదు. అవి పారామీటర్స్ అంటే బిజినెస్ ఏరియా అవన్నీ కాపీ చేయండి. అవి మొత్తం బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ అవన్నీ కాపీ చేయండి. మొత్తం సిగ్మెంట్ అన్ని కూడా చేయండి. సిగ్మెంట్ ఆల్సో కట్ చేసేయండి. కట్ పైన తీసేయండి. సో పారామీటర్స్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2లో ఎన్ని ఉంటాయి పారామీటర్స్? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి. 1 మినిట్ లైన్ లో ఉండండి.
పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ. సెగ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైం ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. సపరేట్ గా ఉంటుంది. యాక్చువల్ గా సెగ్మెంట్ అంటారు. పారామీటర్స్ అంటే అర్థమైంది కదా? వెళ్ళండి ఎస్ఐపిలోకి వెళ్ళండి, చూపించండి పారామీటర్స్ ఎక్కడ ఉన్నాయి. చూపించండి, రైట్ సైడ్ కింద ఉంటాయి, కింద అవన్నీ పారామీటర్స్. అది వెరీ గుడ్, చూపించండి. అవి వ్యాలిడేట్, టెక్స్ట్, అవన్నీ ఏంటి? పారామీటర్స్. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, 75 పారామీటర్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఉంటాయి. వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ అంటారు. మరి సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్మెంట్ కూడా ఉంటుంది యాక్చువల్గా. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సిగ్మెంట్ వాడతారు. ఇండివిజువల్ గా మీకు ఒక ఐడియా ఉండదు. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, సెగ్మెంట్ అంటే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ కింద టైప్ చేయండి. టాటా కాదు, రామోజీ గ్రూప్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో రామోజీ గ్రూప్. రామోజీ గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకేనా? రామోజీ గ్రూప్ లో ఏమున్నాయి? ప్రియా, కిందకి రండి, ప్రియా పికిల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ప్రియా పికిల్స్ అనేవి ఉన్నాయి రామోజీ గ్రూప్ లో. ఓకేనా? ప్రియా పికిల్స్ అనేది ఒక కంపెనీ కూడా అనుకుందాం. ఎగ్జాంపుల్ కంపెనీ కూడా అనుకుందాం. కంపెనీ కోడ్లో ఏమేమి ఉంటాయి? బిజినెస్ ఏరియా ఉంటుంది, కాస్ట్ సెంటర్స్ ఉంటాయి, ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సరే, ప్రియా పికిల్ అనేది ఒక కంపెనీ కోడ్ ఎగ్జాంపుల్. సో ప్రియా పికిల్ లో ఏమేమి ఉంటాయి? మ్యాంగో పికిల్ ఉంటుంది. కిందకి రండి, మ్యాంగో పికిల్ 1 సెగ్మెంట్ ఎంటర్ చేయండి. కింద మ్యాంగో పికిల్ అనేది 1 సెగ్మెంట్. జింజర్ తర్వాత మ్యాంగో పికిల్ తర్వాత ఇంకోటి జింజర్ పికిల్ ఒక సెగ్మెంట్ అంటారు. జింజర్ పికిల్ 1 సెగ్మెంట్. తర్వాత ఇంకా ఏమున్నాయి? టమాటో పికిల్ 1 సెగ్మెంట్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ ఉన్నాయి. రామోజీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రామోజీ గ్రూప్ లో పికిల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఆ పికిల్ లోనే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? సెగ్మెంట్స్ అంటారు. సెగ్మెంట్ అంటే ఏంటి? ఒక కంపెనీ కోడ్ లో సపరేట్ డివిజన్. రామోజీ ప్రియా పికిల్ అనేది ఒక కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ లో మ్యాంగో పికిల్ ఒక సెగ్మెంట్, జింజర్ పికిల్ 1 సెగ్మెంట్, టమాటో పికిల్ 1 సెగ్మెంట్. ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి. దీన్ని సెగ్మెంట్స్ అంటారు. వాట్ డిడ్ మీన్ బై సెగ్మెంట్ అంటే ఇంటర్వ్యూలో చెప్పాలి. యాజ్ వెల్ యాజ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సెగ్మెంట్ ను కూడా ఉపయోగించాల్సి వస్తుంది జాబ్ లోకి వెళ్తే. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సెగ్మెంట్ అంటే ఏం లేదండి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఒక కంపెనీ కోడ్ లో ఒక డిఫరెంట్ ప్రొడక్ట్స్. ప్రియా అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియాలో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి. ప్రియా పికిల్ మ్యాంగో ప్రియా పికిల్స్ లో ఏమున్నాయి? మ్యాంగో పికిల్, జింజర్ పికిల్ ఒక సెగ్మెంట్, టమాటో పికిల్ 1 సెగ్మెంట్. ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సెగ్మెంట్ అంటే ఏంటో చూడండి. సెగ్మెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. సపరేట్ గా డివిజన్. చూడండి, సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సెగ్మెంట్ విల్ పిక్డ్ ఆటోమేటికలీనా? కట్ అయింది ఏంటి? మొత్తం కాపీ చేయాలి, కరెక్ట్ గా చేయండి. సెగ్మెంట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవడం మీకు అవసరం లేదు డెప్త్ గా. సెగ్మెంట్ అంటే ఏంటి? సెగ్మెంట్ విల్ పిక్డ్ ఆటోమేటికల్లీ. సెగ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఎవరు చేస్తారు సెగ్మెంట్? ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు. బేస్డ్ ఆన్ ది because of at the time of profit center creation we already assign the segment. ఎవరు అసైన్ చేస్తారు? వాళ్ళు చేస్తారు, మీకు సంబంధం లేదు. బట్ సెగ్మెంట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. సెగ్మెంట్ అంటే ఏంటి? సపరేట్ డివిజన్, సపరేట్ అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో సపరేట్ డివిజన్. ఎగ్జాంపుల్ ప్రియా పికిల్ అనేది ఒక కంపెనీ కోడ్. ఆ కంపెనీ కోడ్ లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. జింజర్ పికిల్
టమాటో పికిల్ ఇలా ఉంటాయి అనమాట. వీటిని సెగ్మెంట్ అంటారు. ఓకేనా? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఆన్ డేటాబేస్ లో. మీకు తెలుసు ఆల్రెడీ, దాటి చెప్పాను. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సెగ్మెంట్ అంటే సపరేట్ డివిజన్, సపరేట్ పార్ట్ అని అర్థం. దాని సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ గుర్తుపెట్టుకోండి. సెగ్మెంట్ అంటే సపరేట్ డివిజన్ అండి, సపరేట్ పార్ట్ అని అర్థం. ఓకేనా? ఇట్లా మనం జిఎల్ అకౌంట్స్ ని పోస్ట్ చేస్తాము. మనం ఏమేం చేస్తాం ఫస్ట్ ఈరోజు చూడండి. ఎంఎస్ వర్డ్ లో FB50లో పోస్ట్ చేస్తాం జిఎల్ పోస్టింగ్. కిందకి రండి. FB50 జిఎల్ పోస్టింగ్. ఇలాంటి FB50 అంటే ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో ఓపెన్ చేయండి. FB50 జిఎల్ పోస్టింగ్. ఇది కంప్లీట్ R2R అండి. R2R అంతా ఇది మొత్తం మనం చెప్పుకున్నంత R2R కిందకి వస్తుంది. FB50లో ఏం చేస్తాము? జిఎల్ పోస్టింగ్ చేసాం. FB50 జిఎల్ పోస్టింగ్. తర్వాత జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL3N. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేసాం. లైన్ ఐటమ్ డిస్ప్లేలో చెక్ చేసాం అన్ని కూడా. FBL3N. నెక్స్ట్ ఏం చేసాము? డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FB డిస్ప్లే డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? FB03. డాక్యుమెంట్ అని డిస్ప్లే చేసాం. ఎక్కడ చూసామనేది ఇక్కడ చూసాం, మనకు అర్థమైంది. డాక్యుమెంట్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కోడ్ FB03. క్లియర్ కదా? అట్లాగే అసలు జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అంటారు. జనరల్ లెడ్జర్ అంటే జిఎల్ అంటే జిఎల్ అంటే మీనింగ్ జనరల్ లెడ్జర్ అంటాం. అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్, సాలరీ పెయిడ్ ఇవన్నీ ఉన్నాయి. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్, లైక్ డే టు డే ట్రాన్సాక్షన్స్. ఒక కంపెనీలో రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారు? వాటిని ఏమని పిలుస్తారు? జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా జిఎల్ అంటారు. జిఎల్ పోస్టింగ్ FB50లో చేస్తాం. F-02లో కూడా చేయొచ్చు. F-02 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-02 యాడ్ చేయండి. F-02 వెళ్ళండి. డబల్ స్క్రీన్ ఇది. FB50 సింగిల్ స్క్రీన్. F-02లో కూడా పోస్ట్ చేద్దాం. జిఎల్ ఎలా చేయాలో చూద్దాం. వెళ్ళండి. F-02. F-02 డబల్ స్క్రీన్. సారీ, FB50 సింగిల్ స్క్రీన్ అండి. F-02 డబల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్. F-02 డబల్ స్క్రీన్. సో 2 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనమాట. డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వాలండి. ఓకేనా? సో ఇది డబల్ స్క్రీన్, సింగిల్ స్క్రీన్. F-02లోకి వెళ్ళండి. ఇక్కడ డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేయొచ్చు, బట్ నథింగ్ డిఫరెన్స్ ఏం లేదు. FB50లో పోస్ట్ చేసినా, F-02లో పోస్ట్ చేసినా ట్రాన్సాక్షన్ కూడా ఒకటే, డిఫరెన్స్ ఏమి ఉండదు. /n F-02 ఇవ్వాలి. /n F-02. చూసారా? SA డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఎంటర్ చేయండి. వెయిట్ ఇంకేం అవసరం, కిందకి వచ్చేయండి. 40 అంటే ఏంటి? డెబిట్ అని తెలుసు కదా మనకి. అంటే రెంట్ అకౌంట్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000.
బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వాలి కదా, కింద బిజినెస్ ఏరియా దాని కింద ఉంది. బిజినెస్ ఏరియా దాని కింద అది కాదు బిజినెస్ ప్లేస్ కాదు, బిజినెస్ ఏరియా. డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇస్తే బిజినెస్ ఏరియా వస్తుంది. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ దగ్గర ఏంటి, రెంట్ పెయిడ్. పోస్టింగ్ కీ, ఏం చేస్తారు అది క్లోజ్ చేయండి, అవసరం లేదు. ఎంటర్ చేయకండి. పోస్టింగ్ కి అంటే 50 ఇవ్వాలి. 40 అంటే డెబిట్ కదా, ఇక్కడ 50 ఇస్తున్నాం. 50 అంటే క్రెడిట్ ఇవ్వండి. అకౌంట్ దగ్గర అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే ఏంటి, అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు స్టార్ ఇవ్వండి చెప్తాను. స్టార్ ఇవ్వండి. క్రింద టెక్స్ట్ చూసారా, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి, ప్లస్. ఎంటర్ చేయండి. ఏంటి స్టార్ అంటే ఏంటి, ఇక్కడ కూడా బిజినెస్ ఏరియా అవుతుంది. బిజినెస్ ఏరియా అక్కడ ముందు ఏమి ఇచ్చారు అదే ఇవ్వండి. సో స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది, సెకండ్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్ టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, సిమ్యులేట్ చేయండి. చూసారా, ఇది రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి, సేవ్. డాక్యుమెంట్ 7 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇలా డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఇది డబల్ స్క్రీన్ అన్నమాట. అంటే డబల్ స్క్రీన్ లో కూడా ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ పోస్ట్ చేయొచ్చు. సింగిల్ స్క్రీన్ లో కూడా ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ పోస్ట్ చేయొచ్చు. సింగిల్ స్క్రీన్ పోస్ట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, FB50. డబల్ స్క్రీన్ లో చేయాలంటే F-02. అలాగే GL డిస్ప్లే, GL మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఎలా చూస్తాము, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఎక్కడ చూస్తాం, FB03. అలా. అలాగే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాను మీకు. ఇవన్నీ చదవండి, ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. క్లియర్ కదా, రైట్. సో ఇది సెషన్ అండి. రేపు ఒకరోజు హాలిడే, మీకు మళ్ళీ సండే క్లాస్ ఉంటుంది. సండే రోజు టైప్స్ ఆఫ్ ది పోస్టింగ్, ఒక డాక్యుమెంట్ ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, పార్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాను. సండే రోజు క్లాస్ ఉంటుంది మీకు. ఓకేనా, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? చెప్పండి సార్, ఇది డాక్యుమెంట్ డేట్ దగ్గర ఎర్రర్ వచ్చిందని నేను చెప్పా కదా సార్. మీరు స్క్రీన్ పని చేయండి, మీరు రికార్డింగ్